హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడాని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీని ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్ చూసేద్దాం. నేను ఇక్కడ 500 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా మైదా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, కొద్దిగా ఫుడ్ కలర్, చికెన్ మసాలా, గరం మసాలా. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి చికెన్ వేసుకుందాం. ఈ చికెన్లోకి 1 టీ స్పూన్ కారం, 3/4 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 3/4 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా, అలాగే కొద్దిగా కలర్ కోసం చిటికెడు ఫుడ్ కలర్. ఇప్పుడు ఒక 2.5 టీ స్పూన్స్ మైదా, ఇంకా అలాగే ఒక 3 టీ స్పూన్స్ వచ్చేసి కార్న్ఫ్లోర్. మైదా కాస్త తక్కువగా ఉండాలి, కార్న్ఫ్లోర్ కొద్దిగా ఎక్కువగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. మన చికెన్ పీసెస్కి కారం, ఉప్పు, ఈ కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా ఇవన్నీ కూడా బాగా పట్టేలాగా కలిపేసుకొని మూత క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. కనీసం మనకి ఈ చికెన్ పకోడా కోసం మనం చికెన్ని 3 to 4 అవర్స్ అన్నా మ్యారినేట్ చేసుకోవాలి. మీకు ఇంకా టైం ఉంటే 6 to 8 అవర్స్ కూడా మ్యారినేట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి కారం, ఉప్పు అవన్నీ చికెన్ పీసెస్ లోపల వరకు వెళ్ళి చికెన్ పకోడా తింటున్నప్పుడు చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. మనకి ఆయిల్ ఫ్రై చేసినప్పుడు పీసెస్ కూడా త్వరగా కుక్ అవుతాయి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మన చికెన్ పీసెస్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి. వేసిన వెంటనే కదపకండి. ఒక 3 నుంచి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే అలాగే వదిలేయండి. 3 నుంచి 5 నిమిషాల తర్వాత ఇలా నెమ్మదిగా కలుపుకోండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఆయిల్లో బబుల్స్ అన్నీ తగ్గిపోతాయి. ఇలా ఈ విధంగా ఆయిల్లో బబుల్స్ కాస్త తగ్గిపోయిన తర్వాత ఇంకా తీసేసి ఒక స్ట్రైనర్లోకి వేసేసుకోండి. మనకి ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉన్నా అంతా పోతుంది. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ని కాసేపు హీట్ చేసుకొని ఇందులోకి మన మిగతా చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఇంకా ఇదే విధంగా మనం తీసుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువసేపు ఆయిల్లో బబుల్స్ అన్ని కంప్లీట్గా పోయే వరకు ఫ్రై చేసుకోవద్దండి. అలా చేస్తే మనకి చికెన్ పకోడా చాలా గట్టిగా అయిపోయి అంత టేస్టీగా అనిపించదు. మీకు కాస్త ఎక్కువగా క్రిస్పీగా క్రంచీగా కావాలంటే ముందుగా మనం అన్నీ ఫ్రై చేసేసుకొని ఒక స్ట్రైనర్లో వేసుకొని మరి ఫైనల్గా మీరు ఇంకొకసారి అంత చికెన్ పకోడా కూడా ఒకసారి ఫ్రై చేసి తీసేసుకోవచ్చు. నేనైతే అలా ఏం చేయడం లేదు. నేనైతే ఒకసారి ఫ్రై చేసి తీసేస్తున్నాను. ఇలా చేస్తే కాస్త సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ పకోడా. ఇంకా ఫైనల్గా కొద్దిగా పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చిని ఇలా చివరిలో కాస్త కట్ చేసి వేసుకోండి. ఇవి కాస్త ఫ్రై చేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పకోడాలోకి వేసేసుకోండి. ఈ చికెన్ పకోడాకి పచ్చిమిర్చి నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, పీసెస్ కూడా సాఫ్ట్గా కుక్ అయ్యాయి కదా. అంతే, ఎంతో టేస్టీ అయిన చికెన్ పకోడాని ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు. చూసారు కదా ఎలా చేయాలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరైనా టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.